హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. ఇరాన్ రహస్య అణ్వాయుధ స్థావరాలపై దాడి చేయడానికి అమెరికా ఉపయోగించిన బాంబర్ పేరు B2 స్పిరిట్ బాంబర్. ఈ బాంబర్ ఒక్కసారి ట్యాంక్ ఫ్యూయల్ చేసుకుంటే 11,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంతేకాకుండా గంటకి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. సుమారు 50,000 అడుగుల ఎత్తు నుండి ఇది దాడి చేయగలదు. దీని పూర్తి ఇంధన సామర్థ్యం 75,750 కిలోల ఏవియేషన్ ఫ్యూయల్. ఇది గగనతలంలోనే ఇంధనాన్ని కూడా నింపుకోగలదు. దాదాపు 40 గంటల పాటు ఇది గాలిలో ఎగరగలదు. 18,144 కిలోల పేలుడు పదార్థాలను తనతో పాటు మోసుకెళ్లగలదు. ఇటువంటి ప్రమాదకరమైన బాంబర్లు ప్రపంచంలో కేవలం 3 దేశాల వద్ద ఉన్నాయి. 1 అమెరికా, 2 రష్యా, 3 చైనా. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. కానీ భారత్ వద్ద ఇలాంటి బాంబర్లు లేవు. కానీ ఇప్పుడు భారత్ కూడా ఒక బాంబర్ని తయారు చేయబోతోంది. ప్రపంచంలో 4వ దేశంగా అవతరించబోతోంది. అవును, అల్ట్రా లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ పేరుతో ULRA ప్రాజెక్ట్ కింద ఈ బాంబర్ని భారత్ తయారు చేయబోతోంది. ఇది 2035 నాటికి భారత్ అమలు పదులోకి చేరబోతోంది. ఇప్పటి వరకు అమెరికా వద్ద ఉన్న B2 స్పిరిట్ బాంబర్, రష్యా వద్ద ఉన్న TU-160 బాంబర్, చైనా వద్ద ఉన్న H-20 బాంబర్ల కన్నా ఎంతో అడ్వాన్స్డ్గా ఉండబోతోంది. భారత్ తయారు చేయబోతున్న ఈ బాంబర్కి ఉన్న ప్రత్యేకతల్ని ఒకసారి గమనించినట్లయితే, ఈ బాంబర్ ఒకసారి ఫ్యూయల్ నింపుకుంటే దాదాపు 12,000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. అంటే అమెరికా B2 స్పిరిట్ బాంబర్ కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేయగలదు. ఇక దీని పేలోడ్ కెపాసిటీని చూస్తే దాదాపు 11,000 కిలోల ఆయుధాలని ఇది తనతో పాటు తీసుకెళ్లగలదు. అణ్వస్త్రాలను కూడా తన వెంట తీసుకెళ్లగల సామర్థ్యం ఈ బాంబర్ సొంతం. ఇండియా తయారు చేసే ULRA బాంబర్ ఒక స్టెల్త్ బాంబర్. ఇది ఒకసారి గాల్లోకి ఎగిరితే ఏ రాడార్లు దీన్ని పసిగట్టలేవు. అంతేకాకుండా ఇది యుద్ధ విమానంలా గాలిలోనే ఫల్టీలు కొట్టగలదు. దీనికి సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఇటువంటి బాంబర్ల వల్ల ప్రయోజనం ఏంటి? ఇంత టెక్నాలజీ భారత్ వద్ద ఉందా? ఈ బాంబర్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఈ బాంబర్ వల్ల ప్రయోజనం ఏంటి? కరెక్టే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రపంచంలో అమెరికాని సూపర్ పవర్గా ఎందుకు గుర్తిస్తారు? ఇప్పుడు చైనా కూడా సూపర్ పవర్ కంట్రీగా మారింది. అమెరికాని సైతం ఎదిరించగల స్థాయికి చైనా చేరింది. దానికి కారణం ఏంటి? ఏ దేశమైనా సూపర్ పవర్గా గుర్తించబడాలంటే కావాల్సినవి ప్రధానంగా సైనిక ఆయుధ శక్తి మరియు ఆర్థిక శక్తి. అందుకే చైనాని సూపర్ పవర్గా ప్రపంచం గుర్తిస్తుంది. ఒక దేశం సూపర్ పవర్గా ఎదిగితే అది ప్రపంచంలోని మిగతా ఏ దేశాన్నైనా శాసించగలదు, తన దారిలోకి తెచ్చుకోగలదు. తన మాట వినకపోతే ఆ దేశాన్ని నాశనం కూడా చేయగలదు. ప్రస్తుతం భారత్ ఆర్థిక పరంగా సూపర్ పవర్గా ఎదుగుతుంది. 2030 నాటికి ప్రపంచ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. ఏ ఒక్క సూపర్ పవర్ కంట్రీ కూడా తన పక్కనున్న దేశాన్ని మరో సూపర్ పవర్గా ఎదగనీయదు. ఒకప్పుడు రష్యా సూపర్ పవర్. అలాంటిది సోవియట్ యూనియన్ పతనానికి అమెరికా ఎలా కారణమైందో మనం చూసాం. ఇప్పుడు కూడా భారత్పై అలాంటి కుట్రలే జరుగుతున్నాయి. ఒకవేళ అమెరికా భారత్పై దాడి చేస్తే తిరిగి దాడి చేసే సామర్థ్యం భారత్కు లేదు. కానీ చైనాకు ఆ సామర్థ్యం ఉంది. అందుకే అమెరికా భారత్ను బెదిరించినంతగా చైనాను, రష్యాను బెదిరించలేదు. ఒకప్పుడు సోవియట్ యూనియన్ పతనానికి ఆఫ్ఘనిస్తాన్ ఎలా కారణమైందో భారత్ని కూడా అలాగే దెబ్బ కొట్టడానికి అమెరికా, చైనాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్లను వాడుకుంటున్నాయి. రష్యా ఇప్పటికీ పవర్ఫుల్ కంట్రీనే, అయినా ఆర్థికంగా అంత బాగా లేదు. అందుకే భారత్కి ఆయుధపరంగా సహకారాన్ని అందిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటోంది. ఇప్పటికే భారత్ ఆర్థికంగా ఎదుగుతోంది. ఆయుధపరంగా కూడా భారత్ శక్తివంతమైనప్పుడు భారత్పై దాడి చేయాలనే ఆలోచన ప్రపంచంలోని ఏ దేశానికి రాదు. అప్పుడు భారత్కి కూడా సూపర్ పవర్ హోదా దానంతటా అదే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.